భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుతో ఈ ఒక్క చిన్న పనిని చేస్తే చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ మాయమైపోయి మీరు కోటేశ్వరులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఉప్పుతో రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిచ్చగాడు కూడా కోటేశ్వరుడిలాగా మారటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఈ చిన్న పరిహారాన్ని రాత్రిపూట ఎవ్వరు చూడకుండా చేయండి. అలా చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. తీరని బాధలతో బాధపడేవారు, కష్టాలు పడేవారు, దారిద్ర్యంతో బాధపడేవారు రాత్రిపూట ఈ పరిహారం చేయండి. రాత్రి సమయంలో ఈ పరిహారం చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ పరిహారం ఏంటో తెలుసుకునే ముందల మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ పరిహారం ఏంటనేది అర్థమవుతుంది. అలాగే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ ఉప్పు పరిహారం రాత్రిపూట తప్పనిసరిగా పాటించండి. ఈ ఉప్పు పరిహారం అనేది బిచ్చగాడిని కూడా కోటేశ్వరుడిగా మారుస్తుంది. ఈ ఉప్పు పరిహారానికి అంతటి శక్తి ఉంది. ఇక ఈ ఉప్పు గురించి చెప్పుకోవాలంటే ఈ ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. అలాగే దిష్టికి ఇలాంటి దోషాలకు పోవటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా పనికొస్తుంది. ఈ ఉప్పును మనం రకరకాల పేర్లతో ఒక్కొక్క ప్లేసుల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటాము. కొంతమంది రాళ్ల ఉప్పు అంటారు, కొంతమంది కళ్ళు ఉప్పు అంటారు, కొంతమంది దొడ్డు ఉప్పు అంటారు, కొంతమంది రాక్ సాల్ట్ అంటారు. ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము ఈ ఉప్పుని. ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా ఈ ఉప్పును పిలుస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో మన సైడ్ని అంటే రాళ్ళ ఉప్పు అని, లేదా దొడ్డు ఉప్పు అని, కళ్ళు ఉప్పు అని ఇట్లా మనం పిలుచుకుంటూ ఉంటాము. ఈ ఉప్పు అనేది మనకి సముద్రం నుంచి లభిస్తుందన్నమాట. ఈ ఉప్పు అనేది అంత ఉప్పుగా ఉంటుంది. ఎందుకంటే మనము కూరల్లో కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా మనం ఆ కూరను తినలేము. అలా ఉప్పు ఎక్కువైనప్పుడు ఆ ఉప్పు మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో అలా మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని లాగేసుకొని ఆ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుంది ఈ ఉప్పు. కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం చేసుకొని చూడండి, మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. ఒక మట్టి పిడత కావాలి. ఆ పిడత ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను. ముందు కనిపిస్తుంది మీకు, చూడండి, అందులో చక్కగా అర్థమైద్ది. అలాంటి ఒక మట్టి పిడతను తీసుకోండి. లేకపోతే కొన్ని చోట్ల దీన్ని మట్టి పిడత అంటారు, లేదా మట్టి పాత్ర అంటారు, లేకపోతే మూకిడ్ అంటారు. ఇట్లా ఎవరికి కుదిరినట్లుగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారనమాట. అలా ఒక మట్టి పిడత తీసుకోండి. అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు కావాలి. మరలా కొంచెం పసుపు, కుంకుమ అనేది వీటికి కావాలన్నమాట ఈ పరిహారానికి. ఇవన్నీ తీసుకొని గనక పరిహారం మొదలు పెడితే చక్కటి ఫలితం వస్తుంది. 100% మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎంత తీరని కష్టాలైనా, ఎంత తీర్చుకోలేని బాధల్లో ఉన్నా, బయటికి ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో మనం నలిగిపోతున్నా, అవి డబ్బు లేకపోయినా, అనారోగ్య సమస్యలైనా, మానసిక సమస్యలైనా, చుట్టూ ఉన్న వాళ్ళైన దిష్టి వల్ల కానీ, లేకపోతే సూటిపోటి మాటల వల్ల కానీ, ఇలా ఏ కష్టాలు ఉన్నా సరే ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు వాటన్నిటికీ మంచి సమాధానం దొరుకుతుంది. చక్కగా ఉపశమనం పొందుతారు. ఈ ఉప్పు అనేది నరదిష్టిని తీసేస్తుంది, చెడు దిష్టిని తీసేస్తుంది, దిష్టి దోషాలను తీసేస్తుంది. అలాగే కొంతమంది ఆ సమస్యలతో ఇక విసిగిపోయి చివరికి ఈ సమస్య నుంచి మేము ఎట్లాగైనా బయటపడాలని చెప్పేసి ఒక గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఇక దీనికి ఈ రోజుతో ఒక పులి స్టాప్ పెట్టేసేయాలి, పొద్దుగూకులు ఇక మా వల్ల కాదు ఈ టార్చర్ అని చెప్పేసి అలా గట్టిగా ఒక దృఢమైన నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళకి ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ ఉప్పు పరిహారం రాత్రిపూట చేసి ఆ సమస్యకు ముగింపు పలకొచ్చు. ఇక ఆ సమస్యకు గుడ్ బై చెప్పేసేయొచ్చని మన శాస్త్రాలే చెబుతున్నాయి స్వయంగా. కానీ ఈ పరిహారం అనేది రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరికీ చెప్పకుండా చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలనేవి లభిస్తాయి. అలా చేయటం అనేది ఒక అదృష్టం. ఇలా చేసి ఆ కష్టాల నుంచి బయటపడి చాలా అదృష్టవంతులైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. పండితులు ఈ ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత, ఎంతో విలువనిస్తారు. ఎందుకంటే ఈ ఉప్పు అనేది సముద్రం నుంచి మనకి పవిత్రంగా పుడుతుంది. కాబట్టి ఈ ఉప్పుతో గనక పరిహారం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం, అంటే 100కు 100% ఫలితం ఉంటుందని చెప్పేసి మనకు స్వయంగా పండితులే చెబుతున్నారు. ఇలాగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలండి. ఎక్కడ పగుళ్ళు, అతుకులు ఏవి కూడా ఉండకూడదు. అలా శుభ్రమైనటువంటి ఒక మట్టి పాత్రను తీసుకొని దానికి చక్కగా పసుపు రాసేసి, పసుపు కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ
లేకుండా మొత్తం సమానంగా పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కొంతమంది ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు ఈ బాధలు అని చెప్పేసి చాలా నలిగిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మనము ఏది కూడా దేనిలో కూడా ఒకరితో పోల్చుకోకూడదండి. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదనమాట. వాళ్ళ పెద్దోళ్ళు చేసినటువంటి పుణ్యాల వల్ల కానీ లేదా వాళ్ళు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల కానీ వాళ్ళు ఈ జన్మలో అంతటి సుఖాన్ని సంతోషాన్ని అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నారు. అది ఈ జన్మలో పుణ్యం కాకపోవచ్చు, అది గత జన్మలో పుణ్యమైనా సరే ఆ పుణ్యాలు పాపాలనేవి మనల్ని అట్లా వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. అలా మన పెద్దలు మనకు తెలియకుండా ఏమన్నా పాపాలు చేశారేమో, అలాంటి పాపాల వల్ల మనము పిల్లలము ఇట్లా ఇవాళ రోజున ఇలాంటి బాధలు కొన్ని పడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పన్నాక తప్పే. చిన్నపిల్లోడు నిప్పు పట్టుకున్నాడు కదా, వాడికి తెలియదు కదా అని ఆ నిప్పు అనేది కాలకుండా ఉండదు. అలాగే మనం తెలియక తప్పు చేసినా దాని పర్యావసానం మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అలాగే కొంతమంది పెద్దోళ్ళు చేసిన పాపాలు అనేవి వాళ్ళ కడుపును పుట్టినటువంటి సంతానానికి అలా పట్టి పీడిస్తూ ఉంటాయి. తరతరాల పాపాలు కూడా ఎవరినైనా మనం తెలియక ఇబ్బంది పెట్టినా చేసినా కూడా మనల్ని దేవుడు విడిచిపెట్టిన కర్మ అనేది విడిచిపెట్టకుండా ఆ పాపం మనం మోసేలా చేస్తుంది. ఈ బాధలు పడలేక ఒక్కొక్కసారి మనం పండితులను అడుగుతూ ఉంటాము, ఏంటి స్వామి మాకు ఈ కష్టాలు మేము పడలేకపోతున్నామంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు ఏదో జన్మలో చేసినటువంటి పాపమో లేకపోతే పెద్దోళ్ళు చేసిన పాపాలు అవి వెంటబడుతున్నాయి అమ్మ. కాబట్టి కనీసం మనం దాన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కనీసం మనమైనా సరే పాపాలు అనేవి చేయకుండా ఉంటే మన పిల్లలైనా సుఖపడతారు. లేకపోతే మనం కూడా తెలిసి తెలియక ఏదన్నా పాపాలు చేస్తే మన పిల్లలు కూడా ఇలాగే మనకులాగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మనమన్నా తప్పు చేయకూడదు అనేటటువంటి ఒక మంచి విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. అలా మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల నుంచి పాపాల నుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు చేసుకుంటే మనం బయటపడతామండి. కొంతమంది రకరకాల పరిహారాలు చేసినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చివరిసారిగా ఈ ఉప్పు పరిహారం చేసి చూడండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. బిచ్చగాడిని కూడా కోటేశ్వరుడిగా మారుస్తుంది ఈ ఉప్పు పరిహారం అనేది. అంతటి శక్తి ఈ ఉప్పు పరిహారానికి ఉంది. 100కి 100% ఎలాంటి డౌట్ లేకుండా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. కొంతమంది ఉప్పే కానీ తేలిగ్గా తీసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా ఉప్పును తక్కువగా తీసుకోవటం కానీ తేలిగ్గా అంచనా వేసుకోవటం కానీ అస్సలు చేయొద్దండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనకి ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు, మనకు బాగా తలనొప్పిగా ఉండి కాళ్ళు చేతులు లాగేస్తూ ఉండి ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ ఉప్పుతో కనుక ఎడమ చేతితో కాస్త ఉప్పును తీసుకొని తల చుట్టూ అటు 3 సార్లు ఇటు 3 సార్లు దిష్టిలాగా తీసేసుకుంటే వెంటనే మనకు ఆ నొప్పులన్నీ కూడా మాయమైపోతాయి. అంతటి మంచి శక్తి అనేది ఈ ఉప్పుకుంది. ఈ ఉప్పు అనేది అంతటి విశిష్టమైంది, అంతటి శుభప్రదమైనది. కానీ ఈ ఉప్పు పరిహారాన్ని మాత్రం రాత్రిపూట రహస్యంగా చేయాలి. మీరు ఎవరికన్నా చెప్తే ఏమైందంటే ఈ పరిహారం చేసేటప్పుడు వాళ్ళ కన్ను వీళ్ళ కన్ను పడి ఆ పరిహారం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా చేయండి. ముందుగా ఇందాక నేను చూపించినట్లుగా అలా ఒక మట్టి పాత్ర తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో ఎడమ చేత్తో 2 గుప్పెళ్ళు ఉప్పు పోయండి. కుడి చేత్తో పోయొద్దు, ఎడమ చేత్తో మాత్రమే 2 గుప్పెళ్ళు ఉప్పు పోసి అందులో నల్ల నువ్వులు పోయండి. కొంచెం 1 స్పూను నల్ల నువ్వులు వేయండి. తెల్ల నువ్వులు పనికిరావండి, నల్ల నువ్వులు మాత్రమే వేయండి. అలా 1 స్పూను నల్ల నువ్వులు వేసి 1 చిటికెడు పసుపు 1 చిటికెడు కుంకుమ ఆ నల్ల నువ్వుల మీద వేసి ఆ మట్టి పాత్రను మీరు ఏదైనా హాల్లో కానీ ఎవరు చూడని కాడ కానీ ఒక మూలన పెట్టేసేయండి. ఇక తెల్లారిన తర్వాత ఆ మట్టి పాత్రను ఏదైనా చెట్టు మొదల దగ్గర ఆ మట్టి పాత్రతో సహా ఉప్పు పసుపు నల్ల నువ్వులు ఉంచినటువంటి ఆ మట్టి పాత్రను అక్కడ చెట్టు మొదల దగ్గర వదిలేసేయండి. అక్కడే ఉంచేసిరండి చెట్టు దగ్గర. ఇక వెనక్కి తిరిగి కూడా చూడొద్దు. అలా ఆ నైటు ఇంట్లో మనము ఆ మట్టి పాత్రను ఉంచటం వలన మట్టి పాత్ర కానీ అందులో ఉన్నటువంటి ఉప్పు నల్ల నువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని చెడ్డ శక్తిని దుష్ట శక్తిని దిష్టిని మొత్తాన్ని కూడా లాగేసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఉదయం కన్నా కూడా సాయంత్రం పూట ఇంట్లోకి ఎక్కువగా చెడు శక్తులు ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి చెడు శక్తులని దిష్టుల్ని దోషాలని మొత్తాన్ని కూడా ఈ మట్టి పాత్రలో వేసినటువంటి పదార్థాలు మొత్తం కూడా ఈ ఉప్పుతో సహా అన్నీ లాగేస్తాయి. ఇక మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలు ఎన్ని కష్టాలైనా సరే మొత్తం కూడా ఈ ఉప్పు పరిహారంతో తుడిచిపెట్టుకుపోతాయి. అందులో మీకు ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ పరిహారాన్ని 1కి 2 సార్లు చేయండి. కానీ ఒకసారి వాడినటువంటి మట్టి పాత్రను మాత్రం రెండోసారి పొరపాటును కూడా వాడొద్దు.
ఎందుకంటే ఆ మట్టి పాత్ర కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది కాబట్టి రెండోసారికి అది పనిచేయదు. చూశారు కదా, ఇట్లాగా మీ సమస్యలని ఈ ఉప్పు పరిహారంతో చక్కగా చేసుకొని రాత్రిపూట రహస్యంగా చేసుకొని మీ కష్టాల నుంచి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బెల్ని క్లిక్ చేస్తే మన వీడియోస్ వస్తాయి. మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.